మా సమక్షంలో ఇది జరగడం నిజంగా. సో ఇంతవరకే ప్రిపేర్ అయ్యా. నెక్స్ట్ కేటీఆర్ అన్న మాట్లాడతాడు. ఇక్కడ మాట్లాడచ్చా? అందరికీ నమస్కారం. ముఖ్యంగా జీ తెలుగు CEO భరత్ గారికి, అదేవిధంగా జీ తెలుగు మొత్తం బృందానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. చాలామంది వారి వారి రంగాల్లో నిష్ణాతులు, పెద్దలు, మరి చాలా పెద్ద ఎత్తున విజయాలు సాధించిన చాలామందిని, డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు లాంటి పెద్దలు, అట్లాగే మురళీ నాయక్ గారి మరి తల్లిదండ్రుల్ని, పెద్దలు తనికెళ్ళ భరణి గారిని, అలాగే మాలావత్ పూర్ణ గారిని, ఇంకా నితీష్ కుమార్ రెడ్డి గారిని, ఇలాంటి ప్రముఖుల్ని సన్మానించే కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా జీ తెలుగుకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, జీ తెలుగు భరత్ గారి నేతృత్వంలో చాలా వేగంగా ఎదుగుతున్న ఒక న్యూస్ మీడియా తెలుగులో. చాలా వేగంగా మరి దాదాపు ప్రతి నెల కూడా నేను గమనిస్తూ ఉంటాను. చాలా పెద్ద ఎత్తున మరి దినదినం ప్రవర్ధమానం అవుతూ ముందుకు పోతున్న సంస్థ జీ తెలుగు. భరత్ గారు కూడా వ్యక్తిగతంగా నాకు చాలా కాలంగా తెలుసు. ఢిల్లీలో అక్కడ జర్నలిస్ట్గా ఉన్నప్పటి నుంచి కూడా తెలుసు. చాలా సమర్థుడైన ఒక జర్నలిస్టు, నిజం నిర్భయంగా చెప్పే ధైర్యం ఉన్న జర్నలిస్టు భరత్ గారు. కాబట్టి వారు మరిన్ని విజయాలు సాధించాలని, అట్లాగే ఇవాళ అవార్డు గ్రహీతలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు మరింత వృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు భరత్కి, జీ తెలుగు బృందానికి ధన్యవాదాలు, నమస్కారాలు. జై తెలంగాణ, జై హింద్.